సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాలు గురించి చిన్న డిస్కషన్ చేద్దాం. మొదటి ప్రశ్న, రక్షక తంత్రాలు యా డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? దీని జవాబు సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన్ని వియన్నాకు చెందినవాడు. వ్యాండ్ ఆఫ్ వియన్నా మాంత్రికుడు అని కూడా పిలుస్తారు. ఈయన గురించి మనం వ్యక్తిత్వం దగ్గర చూస్తాం. వ్యక్తిత్వకు సంబంధించినటువంటి మంత్రాల దగ్గర ఈయన వస్తుంది. ఈయన యొక్క శిష్యులే ఎడ్లర్ మరియు యంగ్. రక్షక తంత్రాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని జవాబు వ్యక్తి యొక్క అహంని ఒత్తిడి మరియు వ్యాకులత నుంచి రక్షించడం కోసం, డిఫెన్స్ మెకానిజమ్స్, మనం డిఫెండ్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు. రక్షక తంత్రంలో దమనం అంటే ఏంటి? దమనము అంటే అణిచివేయడం. సింపుల్గా బాధాకరమైన జ్ఞాపకాలను లేదా ఆలోచనల్ని అచేతనంగా ఉంచి మర్చిపోవడం. పరీక్షలో ఫెయిల్ అయిన విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? దీని జవాబు దమనం. బాధాకర జ్ఞాపకాలను అచేతనంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? దీని జవాబు దమనం, రిప్రెషన్. రక్షక తంత్ర నిరాకరణ అంటే ఏంటి? డినై చేయడం అంటే ఏంటి? డినై చేయడం అంటే నిరాకరించడం. భయానక లేదా ఒప్పుకోలేని వాస్తవాన్ని అంగీకరించకపోవడం. అంటే ఎవరైనా చనిపోయారంటే వెంటనే ఏదో నేను నమ్మని అంటాం. ఇలా జరిగిందంటే లేదు అలా జరిగి ఉండదు అనుకోవడం ఏదైతే ఉందో దానిలోకి వస్తుంది. రైట్. తర్వాత, తప్పు చేసిన ఖైదీ తాను నిరపరాధి అని వాదించడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఇది మన అందరిలో కూడా ఉంటుంది. తప్పును తొందరగా ఒప్పుకోం. దీన్ని నిరాకరణనే అంటాం. దీనిని కూడా భయానక వాస్తవాన్ని ఒప్పుకుపోవడం అనేది ఏ రక్షక తంత్రం? దీని జవాబు కూడా నిరాకరణ. ప్రక్షేపణం, ప్రొజెక్ట్ చేయడం. ప్రక్షేపణం అంటే విసిరివేయడం, మనమే తప్పుని ఇంకొకరి మీద తోసివేయడం. దీనికి జవాబు చూడండి, తనలోని లోపాలని, ఆమోదయోగ్యం కాని ఆలోచనని ఇతరులకు ఆపాదించడం అనే అర్థంలో వస్తుంది. రైట్. నెక్స్ట్, ఒక అవినీతిపరుడు అందరినీ అవినీతిపరులుగా చూడటం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఏదైనా తప్పు చేస్తే వాడు చేయలేదా, వాడు మాట్లాడలేదా, పిల్లడు ఎవరైనా అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వాడు మాట్లాడాడు వీడు మాట్లాడాడు అని చెప్పి ఇంకొకరిని కూడా చెప్తాడు. ఇది దేంట్లోకి వస్తుంది? ఇది కూడా ప్రక్షేపణ కిందే వస్తుంది. తన లోపాలను ఇతరుల మీద వేయడాన్ని డాష్ అని పిలుస్తారు. సేమ్ ప్రశ్న, ప్రక్షేపణ. విస్థాపన, స్థాపన అంటే ఇంకొకరి మీదకి స్థాపన. దీనికి కారణం ఇంకొకటి అని చెప్పడం. ఒక వ్యక్తి లేదా వస్తువులపైన కోపాన్ని సురక్షితమైనటువంటి మరొక దానిపై చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటారు కదా, అది దీంట్లోకి వస్తుంది. కోపాన్ని అసలు కారణమైన వ్యక్తి వస్తువుపై కాకుండా సంబంధం లేని వేరొక వారిపై చూపించడాన్ని ఏమంటారు? ఇది కూడా అదే, విస్థాపనం. ఇంట్లో ఆఫీస్లో మేనేజర్ తిట్లు తిన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి భార్య మీద కోపం చూపించడం, ఆ విధంగా భర్తతో తిట్లు తిన్నటువంటి భార్య పిల్లల మీద తన కోపాన్ని చూపించడం, దీన్ని ఏమంటారమ్మా? విస్థాపనము అని అంటారనమాట. రక్షక తంత్రంలో ప్రతిగమనము, రిగ్రెషన్ అంటే ఏంటి? ప్రతి అంటే ఏంటి? వెనుకకు, గమనము అంటే వెళ్ళటం. దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు వ్యక్తి తన వయసుకు తగిన చిన్నపిల్లల ప్రవర్తనని ప్రదర్శించడం. చిన్నపిల్లల్లా ప్రవర్తించి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటం ఏదైతే ఉంటుందో దాన్ని విస్థాపనం. ఉదాహరణకి, వయసు పైబడిన పెద్దవారు చిన్నవారి వల్ల డ్రెస్సింగ్ చేసుకొని లేదా మేకప్ చేసుకొని చిన్నవారి వల్లే ప్రవర్తించడం, దీన్ని ఏమంటారండి? విస్థాపనము అని అంటారు. దీన్ని నెక్స్ట్ ప్రతిగమనము అని అంటాం. నెక్స్ట్, ప్రతిగమనం యొక్క డెఫినేషన్. తర్వాత రక్షక తంత్రం హేతుకీకరణం. హేతువు అంటే ఏంటి? రేషన్ అంటే ఏంటి? కారణం. ప్రతిదానికి ఏదో కారణాన్ని చూపించుకోవడానికి హేతుకీకరణం అంటారు. తన వైఫల్యానికి లేదా తప్పుడు ప్రవర్తనకు అసలు కారణాన్ని దాచిపెట్టి తార్కికంగా అనిపించే తప్పుడు కారణాలను చెప్పడం. నువ్వెందుకు రాయలేదు అంటే నేను రాద్దాం అనుకున్నానండి కానీ కరెంటు పోవడం వల్ల రాయలేదు అని పిల్లవాడు చెప్పడం ఏదైతే ఉంటుందో అది హేతుకీకరణము అని చెప్పి అంటారు. నెక్స్ట్, ఉద్యోగం రాని వ్యక్తికి ఆ ఉద్యోగానికి జీతం తక్కువ అందుకే నేను చేరలేదు అని చెప్పడం ఏ రక్షక తంత్రం? ఇది ఏం చెప్తున్నాం? దీన్నే హేతుకీకరణం. తన వైఫల్యాన్ని ఒప్పుకోడు, ఆ ఉద్యోగం తక్కువ జీతం అందుకే నేను దృష్టి పెట్టలేదు, అందుకే నేను చేరలేదు అంటాడు, సెలెక్ట్ అవ్వలేదని చెప్పడు. ఒక వైఫల్యానికి అహేతుకమైన కానీ ఆమోదయోగ్యంగా కనిపించే కారణాలు చెప్పడాన్ని ఏమంటారు? అదే హేతుకీకరణం. మీకు తెలుసు. రక్షక తంత్రాలు పరిహారము, కంపెన్సేషన్. దాని బదులు ఒక రంగంలో ఉన్న లోపాన్ని లేదా బలహీనతను వేరొక రంగంలో నైపుణ్యం సాధించడం ద్వారా భర్తీ చేసుకోవడం దీనిలో చెప్పడం జరుగుతుందన్నమాట.
రైట్. ప్రభుత్వ ఉద్యోగం రానిటువంటి వ్యక్తి వేరే రకమైనటువంటి ఏదో ఉద్యోగం చేయటము, లేకపోతే వ్యాపారాన్ని పెట్టుకొని అదే మంచిది అని చెప్పి దాంట్లో సెటిల్ అయిపోవడము, లేదా ఒక కోచింగ్ సెంటర్ పెట్టి అనేక మందిని తయారు చేయడము, దీంట్లో తీసుకొస్తాం. ఒక రంగంలోని సామర్థ్యంతో భర్తీ చేసుకోవడాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారండి? పరిహారం, కాంపన్సేషన్. రక్షక తంత్రాల్లో నెక్స్ట్ది ఉదాత్తీకరణ, సబ్లిమేషన్ అంటారు. ఉదాత్తీకరణ అంటే ఏంటి? సమాజం ఆమోదించని చెడు ఉద్వేగాలను, కోరికలను సృజనాత్మకమైన, ఆమోదయోగ్యమైన పనుల వైపు మళ్లించడాన్ని ఈ విధంగా చెప్తారు. ఉదాహరణకి ఒక కోపిస్ట్ వ్యక్తి ఉన్నాడు, అందరినీ కొడుతున్నాడు. వాడి యొక్క కోపాన్ని ఒక బాక్సింగ్ అనే క్రీడలోకి తీసుకువెళ్ళడం ద్వారా అతన్ని కంట్రోల్ చేయవచ్చు. దీనికి ఉదాహరణ మైక్ టైసన్ చిన్నప్పుడు ఒక వీధి రౌడీగా తిరుగుతూ అందరినీ తనతో కొడుతూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక బాక్సింగ్ కోచ్ అతన్ని చూసి అతన్ని మార్చి నీ కోపాన్ని బాక్సింగ్లోకి చూపించి అన్నాడు. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మైక్ టైసన్ యొక్క ఉదాహరణ ఇది. చెడు ఉద్వేగాలను సృజనాత్మకమైన, సామాజికంగా ఆమోదమైనటువంటి పనులుగా మార్చడం ఏమంటారు? సేమ్ ప్రశ్న ఇది. దీన్నే ఉదాత్తీకరణ అని అంటారు. రక్షక తంత్రం ప్రతిచర్య, దానికి కౌంటర్ చేయటాన్ని ఏమంటారు? ఒకరి అచేతన వాంఛలకు లేదా నిజమైన భావాలకు పూర్తిగా వ్యతిరేకమైన పద్ధతిలో ప్రవర్తించడం. అంటే లోపల ఉండేది ఒకటి, బయట ప్రదర్శించేది ఒకటి. కావాల్సి వచ్చిన అబ్బాయి నాకు వద్దు, అవసరం లేదు, నేను తిన్ను అనుకోవడం ఏదైతే ఉంటుందో దీనిలోకి వస్తుంది. తనకు గౌరవం లేని ఉద్యోగాల్ని ఇతరుల ముందు చాలా గొప్పది అని చెప్పడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు? నిజానికి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, నాకు చిన్నదైనా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఈ విధంగా చెప్పుకోవడం ఏదైతే ఉంటుందో దీనిలోకి వస్తుంది ప్రతిచర్య నిర్మితి అని చెప్పి అంటారనమాట. నా కాళ్ళ మీద నీకు నిలబెడుతున్నాను, అదే చాలు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరి దగ్గర ఆఫీస్ దగ్గర చేతులు కట్టాలి. నేను ఇక్కడ నా ఉద్యోగం నేనే చేసుకుంటున్నాను, నాకు డబ్బులు తక్కువ రావచ్చు, కానీ దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పడాన్ని ఏమంటాం? దీంట్లోకి వస్తుంది అన్నమాట. ఒకరి అచేతన వాంఛలకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని ఏమంటారు? లోపల ఉండేది ఒకటి, బయట ప్రదర్శించేది ఒకటి. దీన్నే ప్రతిచర్య నిర్మితి అని కూడా చెప్తారు. రక్షక తంత్ర ఉపసంహరణ, విత్డ్రాల్. కొన్న తర్వాత ఇంకా నా వల్ల కాదు, నాకు సంబంధం లేదు, దాంతో నాకు సంబంధం లేదని చెప్పుకోవడం ఏమంటారండి? వ్యాకులత లేదా ఒత్తిడి కలిగించే సంఘటనల నుండి, పరిస్థితుల నుండి భౌతికంగా తప్పుకోవడం. ఉదాహరణకి తన కూతురు నచ్చని పెళ్లి చేసుకుని ఇంకా అమ్మాయితో నాకు సంబంధం లేదు అని చెప్పుకోవడం ఏదైతే ఉంటుందో దీనిలోకి వస్తుంది. పరీక్షలు రాయడం కష్టమని భావించి ఆ పరీక్షకు హాజరు కాకుండా దూరంగా ఉండడం ఏ రక్షక తంత్రం? పరీక్షలు రాస్తే పాస్ అవుతాడో లేదా భయం, అందుకని రాయటం మానేస్తారు. దేనిలోకి అంటారండి? ఉపసంహరణ లేక విత్డ్రాల్. కానీ గుర్తుంచుకోండి, సరే మాట్లాడదాం. వ్యాకులత కలిగించే సంగతులను చెప్పుకోవడాన్ని దేనిలో చెప్తారు? ఉపసంహరణ, విత్డ్రాల్. కానీ మీ అందరికీ తెలుసు ఈ రక్షక తంత్రాలన్నీ కూడా పరోక్షమైనటువంటివి, అంటే బాధను తగ్గించుకునేవి తప్ప సమస్యకు సమాధానానికి అనుభవించుకునేవి కాదు. కాబట్టి వీటిలో ఏదైనా సరే తాత్కాలికమైన ఉపశమనం తప్ప పర్మనెంట్ ఉపశమనం అనేది కాదు. రైట్. థ్యాంక్ యూ.